నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో జనవరి 27 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఎగరవేసి 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి మరియు జిల్లా కలెక్టర్ కి గౌరవ వందన కార్యక్రమం పోలీస్ శాఖ నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంక్షేమ దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబడుతుంది. ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా ప్రభుత్వం అందించబడుతుంది. వ్యవసాయ రంగంలో రైతులను రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విధి విధానాలు అమలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు బీమా, పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. విద్యార్థులకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు, పోషకాహార పథకం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం పాల్గొంది. కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహనీయులందరికీ ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవకులుగా మన ఉద్యోగ జీవితం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా సాగాలని, మన సేవ కాలం ప్రజల అభ్యున్నతికే అంకితం అవ్వాలి మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశభక్తుల త్యాగాలు, ఆశయాలు, స్ఫూర్తితో భారత సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ సందర్భంలో జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని మీకు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మహిళల సంక్షేమం దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతుంది. ఈ పథకం మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక భారం తగ్గింపు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలవుతుంది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ రంగంలో రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో